ఇప్పటి వరకు మమత తీవ్ర విమర్శలు గుప్పించారు. మీ పార్టీ నుంచే విడిపోయారు. మీ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత మొన్న ఎలక్షన్స్ ముందు కూడా రాహుల్ గాంధీ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతికి సంబంధించి, మమత పాలనకు సంబంధించి, పశ్చిమ బెంగాల్ రాజకీయంగా ఏ విధంగా అక్కడ కుదేలవుతుంది మమత వల్ల అన్నది కూడా చెప్పారు. ఇప్పుడేమో మమత మొత్తంగా మీ గూటికి వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి, పెద్ద పెద్ద పదవులు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఆధారం అవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది అసలు? ముందుగా వంశీ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అట్లాగే మన ఐ న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు మమతా బెనర్జీ మరి ఆవిడ 15 సంవత్సరాలు బెంగాల్ని యథేచ్ఛగా పాలించింది. ఆవిడ పరిపాలనలో మరి కొంత నిరంకుశత్వం, కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఆయన ఇందాక మన వెంకటరెడ్డి గారు చెప్పినట్లు ఏంటంటే ఎక్కడ మునిగిపోయింది, టీఎంసీ మునిగిపోయింది, మరో మునిగిపోయేది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెసే మునిగిపోతుంది, మునిగే దాంట్లో మమతా బెనర్జీ వచ్చి తొందరగా ముంచుతుంది అన్నారు అంటున్నారు. కాంగ్రెస్ మునిగిపోవడం ఏంటంటే అర్థం లేనమాట. ఆయన ఇప్పుడు అదే చెప్తున్నా, బీజేపీ వాళ్ళు నిరాటంకంగా గెలుస్తున్నప్పటికీ వాళ్ళకి ఏంటంటే కళ్ళు బయర్లుగా మీద వారికి కళ్ళు బీజేపీ వాళ్ళకి బాగా అహంకారం పెరిగిపోయి మాట్లాడుతున్నారు. మమత కూడా ఒక కమెంట్ చేశారుగా, దేశంలో కాంగ్రెస్ నిర్వీర్యమైంది, ఇక కాబోయే ప్రధాని నేనే అన్నారుగా 2021లో అనుకుంటా. సార్ ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అధికారం మదంతో అధికారంలో ఉన్నప్పుడు అనేక మాట్లాడారు. మేము కాదంటలా దాన్ని. ఇప్పుడు ఇవాళ దిగిపోయింది, ఆ మొత్తం అంతా దిగిపోయింది. అట్లాగే బీజేపీకి కూడా దిగిపోయే రోజు వస్తుంది. నేనేమంటున్నానంటే సిగ్గు విడిచి వీళ్ళకి సిగ్గు లేదు కాంగ్రెస్ వాళ్ళు కానీ వెంకటరెడ్డి గారు అంటున్నారు. ఇలాంటి సిగ్గులు బీజేపీ చాలా సార్లు విడిచింది, గుర్తుపెట్టుకోవాలి. అనేక సార్లు విడిచింది సిగ్గు బీజేపీ, ఇప్పటికీ విడుస్తానే ఉంది పార్టీల్ని చేర్చుకోవటం వదిలేయటం విషయంలో. కాబట్టి ఏంటంటే అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఏంటంటే ఎప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు మారుతా ఉంటారు, సహజం. అందులో ఇవాళ ఉన్న రాజకీయాలు కూడా చెప్పుకోవాలంటే వాస్తవంగా అవకాశవాద రాజకీయాలే ఉన్నాయి. ఇవాళ ఎక్కడా కూడా అవకాశవాద రాజకీయాలే ఉన్నాయి. షేక్ బాజీ గారు ఒక చిన్న సబ్మిషన్. బీజేపీ కాదు సార్, ఒక మాట బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఎన్ని పార్టీలతోటి శ్రేయం కల్పింది, ఎన్ని పార్టీలను అర్ధాంతరంగా విడిచింది. ధృతరాష్ట్ర కౌగిలి అంటారు బీజేపీతో పొత్తు అంటే. ఏంటి రేపు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరిస్థితి కూడా ఆ విధంగానే కాబోతుందని చెప్పబోతున్నారా బాజీ గారు? ఖచ్చితంగా